దేవునికి మనం సమయం కేటాయించకపోతే దేవుడు అదే మాట్లాడుతున్నాడు. దేవుడు అదే అంటున్నాడు. ఇచ్చిన దేవునికి ఇవ్వకపోతే ఏమవుతుంది? రోజు ఇచ్చిన దేవునికి రోజులో ఏం చేయాలో తెలుసా? న్యాయం చేయాలి. రోజు ఇచ్చిన దేవునికి న్యాయం చేయాలి, అంతే. ఎవరో ఎదులా ఉన్నా అది కాదు, నువ్వెలా ఉన్నావు అన్నది ఆయనకు కావాలి. నువ్వేంటో నీకు అర్థం కావాలి. అర్థమైందండి? దేవుని దృష్టిలో మనం ఎలా నిలబడాలంటే యోగ్యుడురా. ఈడు ఏమేనన్నా పొందడానికి యోగ్యుడు, ఈమె ఏమేనన్నా పొందడానికి యోగ్యుడు. ఆ యోగ్యతను సంపాదించుకోవాలంటే నీ వ్యక్తిగత భక్తి జీవితమే కారణం. నీకు వ్యక్తిగత భక్తి జీవితం లేకుండా ఏది సాధించినా, డబ్బు కోసం నువ్వు ఎంత ప్రాకులాడినా, ఉద్యోగాల కోసం నువ్వు ఎంత ప్రాకులాడినా, ఎంత ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు. అంతా నిష్ప్రయోజనమే. మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మన బ్రతుకు పరిశుద్ధంగా ఉండాలి. ఎంతో మంది ఏదో అంటూ ఉంటారు, వాటికి మనం దిగులు పడిపోయి, వాటికి మనం నిరుత్సాహపడిపోయి దేవుల్లో నుండి వెనకడుగు వేయకూడదు. ఎప్పుడు నాగటి మీద చేయి వేసేవాడు వెనక్కి తిరగొచ్చా? గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. గురి యొద్దకు పరిగెత్తాడు కాబట్టి కౌలు గారు ఏం పొందుకున్నారు? జీవకిరీటం. జీవకిరీటం పొందుకున్నారా లేదా? పొందుకున్నారు. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ, అంతం వరకు సహించేవాడెవడో వాడే రక్షింపబడతాడు. అంతవరకు సహించాలి. చచ్చినంత వరకు, యేసు వచ్చినంత వరకు నువ్వు సహిస్తూనే ఉండాలి.